myself Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala UG and PG Autonomous Tanuku. Now I would like to explain about population. What is population? Population ecology. Population ecology is the study of populations in relation to the environment. వాతావరణానికి మరియు జనాభాకి మధ్య ఉన్న సంబంధాన్ని జనాభా ఆవరణ శాస్త్రం అంటారు. It includes environmental influences on population density and distribution, age structure and variations in population size. సో ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ జనాభా సాంద్రత మరియు జనాభా వ్యాప్తి లేదా విస్తరణ మరియు ఏజ్ స్ట్రక్చర్ వయో సమూహం అండ్ పాపులేషన్ సైజ్ జనాభా పరిమాణం వీటిపైన వాతావరణం యొక్క ప్రముఖ పాత్ర ఉంటుంది. నెక్స్ట్ పాపులేషన్ సైజ్ పాపులేషన్ పరిమాణం. ఇన్ పాపులేషన్ జెనెటిక్స్ అండ్ పాపులేషన్ ఇకాలజీ పాపులేషన్ సైజ్. సో ఈ ఎంటైర్ జెనెటిక్స్ కానీ జన్యుపరంగా కానీ ఆవరణ పరంగా కానీ పాపులేషన్ సైజ్ జనాభా పరిమాణంగా కానీ దేంతో డినోట్ చేస్తారు అంటే ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఆర్గానిజమ్స్ ఇన్ ఏ పాపులేషన్. ఒక జనాభాలోని జీవుల సంఖ్యను ఎంతో ఇండికేట్ చేస్తారు. అది పరిమాణంగా కానీ డెన్సిటీ సాంద్రత పరంగా కానీ ఎంతో డినోట్ చేస్తారు. ఫ్యాక్టర్స్ దట్ గవర్న్ పాపులేషన్ సైజ్. సో పాపులేషన్ జనాభా పరిమాణం యొక్క ప్రభావకాలు. క్రూడ్ బర్త్ రేట్. ఫస్ట్ వన్ ఈజ్ క్రూడ్ బర్త్ రేట్, సెకండ్ వన్ ఈజ్ క్రూడ్ డెత్ రేట్. జననాల రేటు, మరణాల రేటు. ఇమిగ్రేషన్ వలస రావడం, ఎమిగ్రేషన్ వలస పోవడం. ఫస్ట్ వన్ నేటాలిటీ. నేటాలిటీ అంటే జనన రేటు. ద బర్త్ రేట్ విచ్ ఈజ్ ద రేషియో ఆఫ్ టోటల్ లైవ్ బర్త్స్ టు టోటల్ పాపులేషన్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఏరియా అవర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇక్కడ ఏంటంటే ఒక నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట జనాభాలో పుట్టిన కొత్త జీవుల మొత్తం సంఖ్యను జనన రేటు అంటారు. నెక్స్ట్ వన్ మోర్టాలిటీ. దట్ మీన్స్ డెత్ రేట్. ద డెత్ రేట్ విచ్ ఈజ్ ఆల్సో ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్ టు ద టోటల్ పాపులేషన్. మరణ రేటు అంటే ఒక జనాభాకు చెందిన జీవులలో సంభవించే మరణాల రేటును మోర్టాలిటీ అంటారు. ఓకేనా, అంటే ఒక సంవత్సరంలో ఎంతమంది ఎక్స్పైర్ అయ్యారు అంటే చనిపోయారో దాని యొక్క నిష్పత్తిని తెలిపేదాన్ని మరణ రేటు అంటారు. నెక్స్ట్ వన్ ఇమిగ్రేషన్ వలస రావడం. ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మూవింగ్ ఇంటూ ఏరియా ఆక్యుపైడ్ బై ద పాపులేషన్ ఈజ్ కాల్డ్ ఇమిగ్రేషన్. వలస రావడం అంటే కొన్ని ఆర్గానిజమ్స్ కొన్ని రకాల జాతులు వేరొక ప్రదేశం నుండి రావడాన్ని వలస రావడం అంటారు. వివిధ రకాల జాతులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస రావడాన్ని వలస రావడం అంటారు. నెక్స్ట్ ఎమిగ్రేషన్ మీన్స్ వలస పోవడం. The number of organisms moving out of the area occupied by the population is called emigration. సో కొన్ని రకాల జీవజాతులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చలనం చూపడాన్ని లేదా వలస వెళ్ళడాన్ని వలస పోవడం అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎమిగ్రేషన్. నెక్స్ట్ పాపులేషన్ చేంజ్ జనాభాలో మార్పు ఈక్వల్ టు బర్త్స్ ప్లస్ ఇమిగ్రేషన్ ఈక్వల్ టు డెత్స్ ప్లస్ ఇమిగ్రేషన్. జనాభాలో మార్పు ఈక్వల్ టు జననాలు ప్లస్ వలస రావడం మైనస్
మరణాలు ప్లస్ వలస పోవడం. ఇక్కడ పాపులేషన్ చేంజ్ అనేది ఎలా జరుగుతుందంటే, సో టోటల్గా ద పాపులేషన్ ఇంక్రీజెస్ the total of the population size is increased by the birth rate and immigration. అంటే ఒక వలస రావడం మరియు జనాభా సంఖ్య అనేది ఎలా పెరుగుతుంది, దేని మీద ఆధారపడి పెరుగుతుంది అంటే జననాల సంఖ్య మరియు వలస రావడం, ఈ రెండిట్ల వల్ల జనాభా అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే జనాభా ఎలా తగ్గుతుందంటే డెత్ ప్లస్ ఎమిగ్రేషన్, మరణాలు మరియు వలస పోవడం వల్ల జనాభా అనేది తగ్గుతుంది. పాపులేషన్లో చేంజెస్ రావడానికి ముఖ్య కారణం వన్ ఈజ్ ఎమిగ్రేషన్, అదర్ వన్ ఈజ్ ఇమిగ్రేషన్, ఇంకొకటి నేటాలిటీ అండ్ మోర్టాలిటీ. ఇక్కడ జనాభా అనేది పెరగాలి అంటే నేటాలిటీ మరియు ఇమిగ్రేషన్ రెండు కలిస్తే జనాభా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా మోర్టాలిటీ అండ్ ఎమిగ్రేషన్, డెత్ రేటు మరియు వలస పోవడం, ఈ రెండిట్ల వల్ల జనాభా అనేది తగ్గుతుంది. దీన్నే పాపులేషన్ సైజ్ అని డినోట్ చేస్తారు. నెక్స్ట్ వన్ పాపులేషన్ డెన్సిటీ, జనాభా సాంద్రత. పాపులేషన్ డెన్సిటీ ఈజ్ ఏ మెజర్మెంట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ ఏరియా. ఇట్ ఈజ్ అన్ యావరేజ్ నంబర్. సో ఇట్ ఈజ్ యూజువల్లీ షోన్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఒక కిలోమీటర్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఎంతమంది పీపుల్స్ అయితే ఉన్నారో వాళ్ళని కాల్కులేట్ చేయడాన్ని పాపులేషన్ డెన్సిటీ అంటారు. డెన్సిటీ ఈక్వల్ టు పాపులేషన్ బై ఏరియా. సో ఇక్కడ ఏంటి అంటే తెలుగు మీడియం వాళ్ళు జనాభా సాంద్రత అని హెడ్డింగ్ పెట్టుకుని, సో ఒక సంఘంలో నివసించే మొత్తం జీవుల సంఖ్యను జనాభా పరిమాణం అంటారు. ఒక నిర్దిష్ట వైశాల్యం లేదా ఘనపరిమాణం గల ప్రదేశంలో జీవించే స్వజాతి జీవుల సంఖ్యను జనసాంద్రత అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ పాపులేషన్ డిస్పర్షన్, జనాభా విస్తరణ. జనాభా అనేది ఎలా విస్తరించి ఉంటుంది లేదా విస్తరణ లేదా విక్షేపణం అంటారు. The dispersion of population is the pattern of spacing among individuals within the geographic boundaries. సో ఎర్త్ పైన, భూ ఉపరితలం పైన సో పాపులేషన్ అనేది ఒకటి ఆర్డర్లో ఉంటాయి, ఒకటి అన్ఆర్డర్లో ఉంటాయి, ఒక్కొక్కటి గ్రూప్స్ కింద ఫామ్ అవుతాయి. ఇలా డిఫరెంట్ టైప్స్లో అరేంజ్ అవ్వడాన్ని పాపులేషన్ డిస్పర్షన్ అంటారు. సో దీనిలో జనాభా విక్షేపణం మరియు జనాభాలోని జీవుల మధ్య జరిగే పరస్పర చర్యలను అధ్యయనం చేస్తాయి. ఏంటి అంటే పాపులేషన్ డిస్పర్షన్ అనేది సో జనాభాలు అనేవి ఎలా విస్తరించి ఉన్నాయి, వాటి మధ్య ఏమి చర్యలు జరుగుతున్నాయో అధ్యయనం చేసేదే పాపులేషన్ డిస్పర్షన్, జనాభా విక్షేపణం. సో బేసికల్గా ఇది 3 టైప్స్. వన్ ఈజ్ క్లంప్డ్ అంటే సమూహం, అనదర్ వన్ ఈజ్ ర్యాండమ్ అంటే యాదృచ్ఛికం, అండ్ థర్డ్ వన్ ఈజ్ యూనిఫామ్ సౌష్ఠవ నెక్స్ట్ వన్ క్లంప్డ్ డిస్పర్షన్. సో క్లంప్డ్ ఈజ్ ఏ ప్యాటర్న్ when individuals are aggregated in patches. Most frequent pattern of distribution in a population. సో క్లంప్డ్లో ఇది ప్రకృతిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏది క్లంప్డ్ డిస్పర్షన్ అనేది. క్లంప్డ్ అంటే సో అన్నీ కూడా చిన్న ప్యాచెస్ అంటే గ్రూప్స్ కింద ఫామ్ అవుతాయి. దాన్ని ఆ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ని క్లంప్డ్ డిస్పర్షన్ అంటారు. ఓకేనా. తెలుగు మీడియం వాళ్ళు సమూహాన్ని పెట్టుకుని జీవులు సాధారణంగా గుంపులుగా లేదా సమూహాలుగా జీవిస్తాయి. ఒక గుంపును ఒక ప్రమాణంగా తీసుకుని జనాభా విక్షేపణం యాదృచ్ఛికం అవుతుంది. శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు ఈ రకమైన అమరికలో ఉంటాయి.
ఓకేనా. సో క్లంప్డ్ డిస్పర్షన్ అని పెట్టుకుని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అని పెట్టి ఏం రాస్తారు అంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అంటే వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా జరుగుతాయి కాబట్టి ఆ వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా డెవలప్ అయ్యే న్యూ ఇండివిజువల్ కూడా అక్కడే గ్రో అవుతుంది, అన్ని గుంపుగా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా అర్థం కావాలి అంటే పోర్చులాకా ప్లాంట్ తెలుసు కదా, సో నాచు మొక్కలు అంటారు, అన్నీ ఒకచోటే గుంపుగా గ్రో అవుతాయి. ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ని క్లంప్డ్ డిస్పర్షన్ అంటారు. అది రాయండి. నెక్స్ట్ వన్ యూనిఫామ్ డిస్పర్షన్, సౌష్టవయుత విక్షేపణం. ఈవెన్లీ స్పేస్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ విచ్ మెంబర్స్ ఆఫ్ ద పాపులేషన్ మెయింటైన్ ఏ మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ వన్ టు అనదర్ ఇన్ ప్లాంట్స్ డ్యూ టు కాంపిటీషన్ ఫర్ వాటర్, సన్లైట్ ఆర్ అవైలబుల్ న్యూట్రియంట్స్. యాదృచ్ఛిక విక్షేపణం. ఈ రకమైన అమరిక ప్రకృతిలో చాలా అరుదుగా కనిపిస్తుంది. వాతావరణ పరిస్థితులు ఏకరీతిగా ఉండే ఆవాసాలలో ఈ రకమైన జీవుల అమరిక కనిపిస్తుంది. సో ఈవెన్లీ స్పేస్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ విచ్ మెంబర్స్ ఆఫ్ ద పాపులేషన్ మెయింటైన్ ఏ మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ వన్ టు అనదర్. యూనిఫామ్ అంటే సౌష్టవయుతం. ఒక జనాభాలోని జీవుల మధ్య పోటీ ఎక్కువగా ఉన్న సందర్భాలలో ఈ రకమైన అమరిక కనిపిస్తుంది. ఇన్ ప్లాంట్స్ డ్యూ టు కాంపిటీషన్ ఫర్ వాటర్, సన్లైట్ ఆర్ అవైలబుల్ న్యూట్రియంట్స్. అది పోటీ ఎక్కువగా అంటే ప్లాంట్స్ అనేవి వేటి కోసం కాంపిటీషన్ జరుగుతుంది, అయితే ఎర్త్లో ఉన్నటువంటి వాటర్ కోసం, న్యూట్రియంట్స్ కోసం. సో వాటి మధ్య ప్లాంట్స్కి మధ్య కాంపిటీషన్ అనేది జరుగుతుంది. పోటీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లోనే ఈ యూనిఫామ్ డిస్పర్షన్ అనేది కనిపిస్తుంది. తెలుగు మీడియం వాళ్ళు ఏం రాశారు, ఒక జనాభాలోని జీవుల మధ్య పోటీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఈ రకమైన అమరిక కనిపిస్తుంది. ఆవాసం అంతటా జీవులు సమాన దూరాలలో జీవిస్తాయి. ప్రకృతిలో ఈ రకము కనిపించకపోయినా పంట పొలాల్లో మొక్కల అమరిక సౌష్టవయుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎగ్జాంపుల్ అని పెట్టి హార్వెస్టింగ్ ప్లాంట్స్ అని రాయండి. లేదా ఎగ్జాంపుల్ అని పెట్టి ద డెజర్ట్ లిజార్డ్. నెక్స్ట్ వన్ ర్యాండమ్ డిస్పర్షన్, యాదృచ్ఛిక విక్షేపణం. ఇట్ ఈజ్ ఏ స్పేసింగ్ ప్యాటర్న్ బేస్డ్ ఆన్ టోటల్ అన్ప్రెడిక్టబిలిటీ, లీస్ట్ కామన్ ప్యాటర్న్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఈ రకమైన అమరిక ప్రకృతిలో చాలా అరుదుగా కనిపిస్తుంది, చాలా లీస్ట్ అనమాట. ఏంటంటే వాతావరణం పరిస్థితులు ఏకరీతిగా ఉండే ఆవాసాల్లో ఈ రకమైన జీవుల అమరిక కనిపిస్తుంది. జనాభాలోని జీవులు దూరంగా క్రమరహితంగా ఉంటాయి. సో చాలా ఒకదానికి మరొకదానికి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాస్తారు అంటే పాలినేషన్ అనేది విండ్ ద్వారా జరుగుతుంది కదా, విండ్ పాలినేటెడ్ ప్లాంట్స్ అని రాయండి. విండ్ పాలినేటెడ్ ప్లాంట్స్. సో రీజన్స్ కూడా రాసుకోండి. మెంబర్స్ ఆఫ్ స్పీసీస్ డు నాట్ ఫ్రీక్వెంట్లీ ఇంటరాక్ట్ విత్ వన్ అనదర్. సో ఒక జాతి మొక్క ఇంకొక జాతి మొక్క ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి అంటే వాటి మధ్య చర్య జరగడానికైతే వీలుండదు. ఎందుకంటే ఒకటి ఒక చోట ఉంటుంది, మరొకటి వేరొక చోట ఉంటుంది. ర్యాండమ్గా ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి వాటి మధ్య రియాక్షన్స్ ఏవి జరగవు. నాట్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మైక్రో ఎన్విరాన్మెంట్ విత్ ఇన్ దేర్ హ్యాబిటేట్. సో ఎన్విరాన్మెంట్ పరంగా చూసినా సరే మైక్రో ఎన్విరాన్మెంట్ అంటే మైక్రోబియల్ ఎన్విరాన్మెంట్ ఇన్సైడ్ ద సాయిల్, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏముండదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా చూస్తే యూనిఫామ్ అంటే ఇలా ఆర్డర్లో. ఫర్ ఎగ్జాంపుల్ హార్వెస్టింగ్ ప్లాంట్స్ అని చెప్పాం కదా, అది యూనిఫామ్కి ఎగ్జాంపుల్. క్లంప్డ్ ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ ద్వారా డెవలప్ అయ్యేటువంటి ప్లాంట్స్. పోర్చులాకా గ్రాండిఫ్లోరా నాచు మొక్కలు. ర్యాండమ్ అంటే సో స్కాటర్డ్ పొజిషన్లో అరేంజ్ అయ్యి ఉండేవి. ఇది డిస్పర్షన్, పాపులేషన్ డిస్పర్షన్ యొక్క 3 types. నెక్స్ట్ వన్ ఏజ్ స్ట్రక్చర్, వయో సమూహం. ద ఏజ్ స్ట్రక్చర్ డిస్క్రైబ్స్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఈచ్ ఏజ్ క్లాస్ యాజ్ రేషియో ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్. సో వయో సమూహాలు ఒక వయస్సుని ఆధారంగా చేసుకుని వీటిని వివిధ తరగతుల కింద విభజించడం జరిగింది.
Age classes can be specific categories such as people in the same age range. సో సేమ్ ఏజ్ ఉన్న వాటిని ఒక బేస్ పొజిషన్లోను, మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళని మధ్యలోను, అండ్ టాప్ మోస్ట్లో సో ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ని సెట్ చేస్తే మొత్తం ఎన్ని టైప్స్ కింద ఫామ్ అవుతాయి అంటే బేసికల్గా ఏజ్ పరంగా డివైడ్ చేస్తే కొన్ని యొక్క పాపులేషన్ని బేస్ చేసుకుని అది బ్యాక్టీరియా, ఈస్టా, యానిమల్సా దాన్ని బేస్ చేసుకుని గీసిన గ్రాఫికల్ అంటే పిరమిడ్ రూపంలో ఒకటి వస్తుంది, ఇంకోటి బెల్ షేపుల్లో వస్తుంది, ఇంకొకటి అర్న్ షేపుల్లో వస్తుంది. 3 టైప్స్. పాపులేషన్ పిరమిడ్. Age structure diagram. Graphical illustration that shows the distribution of various age groups. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని బట్టి వాటి యొక్క నెంబర్స్ని బేస్ చేసుకుని పిరమిడ్స్ అనేవి డిఫరెంట్ షేప్లో ఫామ్ అవుతాయి. 3 ఏజ్ కేటగిరీస్. ప్రీ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్స్ అంటే బాల్య దశ, ప్రత్యుత్పత్తి, పూర్వదశ వయో సమూహం అంటారు, దీన్నే బాల్య దశ. రిప్రొడక్టివ్ ప్రత్యుత్పత్తి వయో సమూహం, మధ్య వయసు వారు ఉంటారు. పోస్ట్ రిప్రొడక్టివ్ ఏజెస్ ప్రత్యుత్పత్తి పరదశ అంటే వయసు మళ్ళిన వాళ్ళు. సో ఈ మొత్తం ఈ 3 కేటగిరీస్ తీసుకుని ఆ నెంబర్స్ని బేస్ చేసుకుని అది ఏ టైప్ ఆఫ్ పాపులేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ది పిరమిడ్ షేప్ వస్తుంది ఇలా, నెక్స్ట్ది బెల్ షేప్ వస్తుంది గంటాకారం, నెక్స్ట్ది అర్న్ షేప్డ్ వస్తుంది కుండాకారంలో. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఫామ్ అవుతాయి. సర్వీ వర్షిప్ కర్వ్. గ్రాఫ్ షోయింగ్ ద నెంబర్ ఆర్ proportion of individuals surviving at each age for given species or groups constructed for a given cohort. అనే సైంటిస్ట్ ఈ సర్వీ వర్షిప్ కర్వ్స్ని సో ప్రపోజ్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ద లైఫ్ టేబుల్ని బేస్ చేసుకుని. నార్మల్గా సర్వీ వర్షిప్ కర్వ్స్ అంటే ఏంటంటే ఏ సర్వీ వర్షిప్ కర్వ్ ఈజ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ in a population that can be expected to survive to any specific areas is called as the survey worship curves. Survey worship curves, there are 3 types. Type 1. సో టైప్ 1 సర్వీ వర్షిప్ కర్వ్స్. టైప్ 1 అంటే దీస్ లైన్స్ ఆర్ కాన్వెక్స్ టైప్. ఈ రేఖలు కుంభాకారంలో ఉంటాయి. సో సర్వీ వర్షిప్ సారీ తెలుగు మీడియం వాళ్ళు ఏం రాస్తారు అంటే సర్వీ వర్షిప్ కర్వ్స్ అంటే వివిధ వయో సమూహాలలో మరణించిన వారు గాక జీవించి ఉన్న మిగిలిన వారిని సర్వైవల్స్ అంటారు. అంటే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని జీవించి ఉండగల శక్తిని సర్వీ వర్షిప్ లేదా జీవిత అవస్థలు అంటారు. వివిధ వయో సమూహాలలో సంభవించే విశిష్ట మరణాల రేటును గ్రాఫ్ రూపంలో చూపితే వచ్చే వక్రరేఖలను సర్వీ వర్షిప్ వక్రరేఖలు అంటారు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ నిలువు అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ 2 ఉంటాయి కదా. ఎక్స్ అక్షంలో ఏం తీసుకుంటారంటే లైవ్ కండిషన్, జీవించి ఉన్న వారిని తీసుకుంటారు. నెక్స్ట్ సమాంతర అక్షం ఎక్స్ యాక్సిస్. సో గ్రాఫ్ నిలువుగా వై యాక్సిస్ వస్తుంది, అడ్డంగా ఎక్స్ యాక్సిస్ వస్తుంది. వై యాక్సిస్ పైన లైవ్ కండిషన్స్, జీవించి ఉన్నవారిని తీసుకుంటారు. ఎక్స్ అక్షం పైన డెడ్ కండిషన్స్ అంటే ఆ జీవించి ఉన్న వాళ్ళ యొక్క వయస్సును ఇండికేట్ చేస్తారు. చూడండి, వై యాక్సిస్ పైన ఏమో ఎంతమంది జీవించి ఉన్నారో ఇండికేట్ చేస్తారు, ఎక్స్ యాక్సిస్ పైన వాళ్ళ యొక్క సగటు వయస్సును, జీవిత కాలంను ఇండికేట్ చేస్తారు. సో దేర్ ఆర్ 3 types, type 1, type 2, type 3. Type 1 survey worship curves are characterized by high survival in early and middle life, followed a rapid decline in survivorship in a later life. సో ఈ రేఖలు ఏ టైప్లో ఉంటాయంటే దిస్ లైన్స్ ఆర్ కాన్వెక్స్. ఈ రేఖలు కుంభాకారంలో ఉంటాయి.
వయసు మళ్ళిన వారిలో ఎక్కువ మరణాలు సంభవించే జనాభాలో ఈ రకమైన వక్రరేఖలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఏకవార్షిక గుల్మాలైన గోధుమ, వరి ఎగ్జాంపుల్స్ రాసుకోండి. సెకండ్ టైప్ 2. Type 2 curves are an intermediate between type 1 and type 2 where roughly constant mortality rate is experienced regardless of age. సో ఇక్కడ చూస్తే కనుక దిస్ లైన్స్ ఆర్ కాన్కేవ్, అంటే ఈ రేఖలు పుటాకారంలో ఉంటాయి. బాల్య దశలో అధికంగా సంభవించే మరణాల ద్వారా ఈ జనాభాలో ఈ రకమైన వక్రరేఖలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బర్డ్స్. In type 3 curves, the greatest mortality is experienced early on in life with relatively low rates of death for those surviving this bottleneck. మూడో రకం అంటే ఈ రేఖలు సాధారణంగా నునుపైన గీతల వలె ఉంటాయి. ఈ జీవులలో మరణాల రేటు జీవితకాలంలోని వివిధ వయో సమూహాలలో దాదాపుగా సమానంగా ఉంటుంది. with relatively low rates of deaths for those surviving this bottleneck, అంటే అన్నిట్లోనూ కూడా సమానంగా వయస్సు అనేది సమానంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అకశేరుకాలు ఇన్వర్టిబ్రేట్స్, అంటే వర్టిబ్రేట్స్లో ఈ టైప్ 3 అనేది కనిపిస్తుంది. ఇన్వర్టిబ్రేట్స్ అకశేరుకాలు. వర్టిబ్రేట్స్లో అయితే అరుదుగా కనిపిస్తుంది, రేర్గా కనిపిస్తుంది. ఏం రాసుకుంటారంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు టైప్ 3 కర్వ్స్ ఆర్ అపీర్డ్ ఇన్ రేర్ పొజిషన్ ఇన్ వర్టిబ్రేట్స్ బట్ ఆర్ హైలీ అపీర్డ్ ఇన్ ఇన్వర్టిబ్రేట్స్. అకశేరుకాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టోపస్ రాసుకోండి. దిస్ వన్ ఈస్ ద టైప్ 1 అండ్ మిడిల్ వన్ ఈస్ ద టైప్ 2 and type 3. This is the Shervey-Wersip curves. Next one, types of population growth curves. There are mainly two types of population growth curves: exponential growth curve J-shaped, sigmoid growth curve S-shaped. First one is exponential growth curve, అంటే J ఆకారపు వృద్ధి రేఖ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే in this type of growth form, the population grows exponentially and after attaining the peak value, the population may abruptly crash. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక నూతన ఆవాసంలో ప్రారంభ స్థాపిత దశ తరువాత జనాభా అతివేగంగా నిలువు రేఖగా వృద్ధి చెందుతుంది. పరిసరాల నిరోధకం వల్ల ఒక్కసారిగా ఈ వృద్ధి ఆగిపోతుంది. దీనిని పతనం లేదా క్రాష్ అంటారు. ఓకేనా. దిస్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఈజ్ కంటిన్యూడ్ టిల్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద హ్యాబిటేట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ తీసుకున్నాం అనుకోండి. ప్లాంట్స్ నివసించే ఆవాసంలో ఫుడ్ మెటీరియల్స్, ఆహార పదార్థాలు, అలాగే మినరల్ న్యూట్రియంట్స్, ఖనిజ మూలకాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్లాంట్స్ అనేవి చాలా ర్యాపిడ్గా గ్రో అవుతాయి. దాని ద్వారా పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ప్రారంభ దశలోనే చాలా ఎక్కువగా పెరుగుతుంది అన్నారు కదా జనాభా. సో అది ఎందుకంటే అవి గ్రో అయ్యేటువంటి హ్యాబిటేట్లో ఎక్కువ ఫుడ్ మెటీరియల్స్ అలాగే మినరల్స్ ఉండడం వల్ల జనాభా అనేది చాలా వేగంగా పెరుగుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఏ పాపులేషన్ సైజ్ ద ఫుడ్ సప్లై ఇన్ ద హ్యాబిటేట్ బికమ్స్ లిమిటెడ్ విచ్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ డిక్రీజ్ ఇన్ పాపులేషన్ సైజ్. సో కంప్లీట్గా తర్వాత కొంతకాలానికి ఫుడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. ఆహారం ఏర్పడడం అలాగే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజ మూలకాలు తక్కువ స్థాయికి చేరిపోవడం వల్ల తద్వారా జనాభా పరిమాణం అనేది తగ్గిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మెనీ ఇన్సెక్ట్ పాపులేషన్స్ సో explosive increases in number during the rainy season followed by their disappearance at the end of the season. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక రెయిన్ సీజన్లో ఇన్సెక్ట్స్ అనేవి చాలా వేగంగా డెవలప్ అవుతాయి. బట్ ఎండ్ ఆఫ్ దట్ సీజన్ దట్ ఇన్సెక్ట్స్ డు నాట్ అపీర్డ్, కానీ కనిపించవు. ఇది ఎగ్జాంపుల్. ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఎగ్జిబిట్స్ J-shaped growth dN by dt equal to Rn, where
dN/dt రిప్రజెంట్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ పాపులేషన్. జనాభాలో మార్పు. dN/dt ఈక్వల్ టు జనాభాలో మార్పు. R ఈక్వల్ టు బయోటిక్ పొటెన్షియల్ జీవశక్తి. N ఈక్వల్ టు పాపులేషన్ సైజ్ జనాభా పరిమాణం. సో ఇందాక చెప్పాను కదా. సో దిస్ వన్ నెంబరు, ఇదేమో టైం తీసుకుని సో ఆ ఒక ఏరియాలో ఉన్నటువంటి పాపులేషన్ యొక్క గ్రోత్ని మెజర్మెంట్ చేస్తే జే షేప్లో వస్తుంది. ప్రారంభ దశలో చాలా ఎక్కువగా అయిపోతుంది, బట్ ఇక్కడ స్టాప్ అయిపోయి ఇక్కడ క్రాస్ అనేది వస్తుంది ఇలాగా. ఎందువల్ల అంటే ఆ క్రాస్ అనేది ఒకసారి స్టాప్ అయిపోయి ఫుడ్ మెటీరియల్స్ మినరల్స్ లేకపోవడం వల్ల ఇలా క్రాస్ కిందకి గీసుకోండి. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేసి దానిపైన లిమిట్ అని రాసుకోండి. కిందకి డాటెడ్ లైన్స్తో చూపిస్తూ క్రాస్ పతనం అని రాసుకోండి. ఇది జే షేప్డ్ కర్వ్. నెక్స్ట్ వన్, సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్. ద సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ లాజిస్టిక్ గ్రోత్ కర్వ్ విచ్ ఈజ్ ఎస్ షేప్డ్. సో సిగ్మాయిడ్ వృద్ధి రేఖనే లాజిస్టిక్ వృద్ధి రేఖ అని కూడా అంటారు. ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. వెన్ ఎ ఫ్యూ ఆర్గానిజమ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అన్ ఏరియా ద పాపులేషన్ ఇంక్రీజ్ ఈజ్ వెరీ స్లో ఇన్ ద బిగినింగ్. దట్ ఈస్ ద పాజిటివ్ యాక్సిలరేషన్ ఫేజ్ ఆర్ లాగ్ ఫేజ్. సో స్టార్టింగ్లో కనుక ఒక పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్ని కన్సిడర్ చేస్తే స్టార్టింగ్లో చాలా స్లోగా ఉంటుంది. దాన్ని యాక్సిలరేషన్ ఫేజ్ అంటారు. సో ఒక జనాభా యొక్క వృద్ధిని మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని జీవుల యొక్క వృద్ధి అనేది మొదటి దశలో చాలా నెమ్మదిగా ఉంటుంది. దాన్ని ధనాత్మక త్వరణ దశ అంటారు, యాక్సిలరేషన్ ఫేజ్. ఓకేనా. In the middle phase, the population increases become very rapid, which is known as the logarithmic phase. సో మిడిల్లో కనుక చూస్తే జనాభా యొక్క పెరుగుదల అనేది చాలా వేగంగా ఉంటుంది. దాన్ని లాగర్థమిక్ దశ అంటారు. ఫైనల్లీ ఇన్ ద లాస్ట్ ఫేజ్ ద పాపులేషన్ ఇంక్రీజెస్ ఈజ్ స్లోడ్ డౌన్. దట్ ఈస్ నెగిటివ్ యాక్సిలరేషన్ ఫేజ్. ఫైనల్గా ఎంటైర్ కంటెంట్ అంతా కూడా ఏదైతే గ్రోత్ని మనం మెజర్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ గ్రోత్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దాన్ని నెగిటివ్ యాక్సిలరేషన్ ఫేజ్ అంటారు, రుణాత్మక త్వరణ దశ అంటారు. సో ఇక్కడ చూస్తే సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్ కదా. సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్ అని పెట్టుకుని ఈక్వేషన్ అని పెట్టి dN/dt ఈక్వల్ టు RN K మైనస్ N/K. సో ఇక్కడ K అంటే క్యారింగ్ కెపాసిటీ, K మీన్స్ క్యారింగ్ కెపాసిటీ. dN/dt ఈక్వల్ టు RN 1 minus N/K. Here dN/dt is the rate of change in population size. సో జనాభా పరిమాణంలో మార్పు. R ఈక్వల్ టు బయోటిక్ పొటెన్షియల్ జీవశక్తి. N ఈక్వల్ టు జనాభా పరిమాణం. K మైనస్ N/K is the for environmental resistance, వాతావరణ రెసిస్టెన్స్ శక్తి. సో ఇక్కడ చూడండి నెంబరు, టైము. ఇది గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. దీన్ని పాజిటివ్ యాక్సిలరేషన్ ఫేజ్ అంటారు. తర్వాత గ్రోత్ రేట్ అనేది స్టాప్ అయిపోతుంది. దాన్ని నెగిటివ్ యాక్సిలరేషన్ ఫేజ్ అంటారు. ఈ మిడిల్లో ఉన్నది క్యారింగ్ కెపాసిటీ Kతో ఇండికేట్ చేస్తారు. ఓకేనా. ఇది ఎస్ షేప్డ్ గ్రోత్ కర్వ్ లేదా సిగ్మాయిడ్ గ్రోత్ కర్వ్. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.